హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ట్రిప్స్ అండ్ కిచెన్. దాల్ రైస్ కోసం 1 గ్లాస్ బియ్యం, హాఫ్ కప్ ఎర్రపప్పు కడిగి నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. ఈలోపు ఆనియన్స్, మెంతం కూర, వంకాయలు, బీర్నీస్, చిక్కుడుకాయ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెను తీసుకొని 1.5 పావుల నూనెను వేయాలి. ఒక బగారా ఆకు, గరం మసాలా అన్నీ ఇట్లా దంచుకొని వేయాలి. 1 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇలా నేను వంకాయని ముందే కట్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుందని తర్వాత కట్ చేసి వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పండు టమాటాని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది. బియ్యం ఇంకా ఎర్రపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా, అది ఇందులో వేయాలి. ఈ నానబెట్టుకున్న వాటర్ని నేను హీట్ చేశాను. ఆ వాటర్ని ఇప్పుడు వేస్తున్నాను. వాటర్ బాగా హాట్ చేశాను కాబట్టి ఇట్లా పైకి ఇలా నురుగు వస్తుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా దాల్ రైస్ ఇలా రెడీ అయిపోయింది. దాల్ రైస్ రెడీ. పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయిపోయింది. మెత్తగా అయితే అవ్వలేదు, ఇలా పొల్లు పొల్లు అయింది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఇలా వెజిటేబుల్స్ వేసి ఇలా దాల్ రైస్ చేస్తూ ఉంటాను ఇంట్లో అప్పుడప్పుడు. మా పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మమ్మీ లంచ్కి వాళ్ళు ఇదే ప్రిపేర్ చేయని అడుగుతారు కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి.